గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన పోలీస్ పోర్టల్ .tspolice.gov.in పోర్టల్లో ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ ఎస్ఐ అభిలాష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ఇతర జాగ్రత్తలు తీసుకుని నిమజ్జనమయ్యే వరకు మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని, మండపాల వద్ద పెట్టే సౌండ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. నిమజ్జనం సమయంలో ఎక్కడా కూడా డీజేలు పెట్టొద్దని చెప్పారు. పండుగను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ముందుగా వర్షాలు నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్కడ కూడా కరెంటు సమస్యలు లేకుండా ఉండే విధంగా మీరు మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. అలాగే లాస్ట్ టైం ఎవరైతే గణేష్ మండపాలు పెట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన అప్రూవల్ మేము ఇస్తాము. అక్కడికి వచ్చి కూడా చూసి అక్కడ ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేవు, అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి లేదు, రోడ్స్కి డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి లేదంటే చూసి వెరిఫై చేసి మేము మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9-9:30 వరకు నైట్ టైంలో సౌండ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా బంద్ చేసేయాలి. ఎందుకనంటే చుట్టుపక్కల వాళ్ళకు రేపు ప్రొద్దున ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డీజేలు అనేవి పెట్టడానికి లేదు. నిమజ్జనం అప్పుడు కూడా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడవు. దయచేసి ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరు, నిమజ్జనానికి పాల్గొనే ప్రతి ఒక్కరు పోలీసుగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, డీజేలు అవన్నీ అనుమతించబడవు కాబట్టి దయచేసి డీజేలు ఉండవని చెప్పేసి మీరు ముందే నిర్ధారించుకొని దానికి అనుగుణంగా ఎక్కడైతే మీరు నిమజ్జనం అనేది మొదలయ్యే పరిస్థితి మండపం దగ్గర మీరు మంచిగా పండుగ వాతావరణం లెక్క